SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి చేసేవారికి ప్రజల మద్దతు. సిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. వడ్లకు బోనస్ ఇవ్వాలి, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం. హరీష్ రావు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది. కేటీఆర్. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ప్రకటన. ఎండలు మండిపోతున్న వేళ విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుఫాన్గా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా పయనిస్తుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఇది క్రమంగా బలపడి తుఫానుగా ఈ నెల 26వ తేదీ రాత్రికి బర్మా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దేశ అభివృద్ధికి పాటుపడే వారికే ప్రజల మద్దతు ఎప్పుడు ఉంటుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిమాచల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవట్లేదన్నారు. వారికి ఇప్పుడు వారసత్వ రాజకీయాలు, అవినీతి, అక్రమాలు చేయడంపైన ధ్యాస ఉందని, సిమ్లాకు రావడం నాకెప్పుడు ప్రత్యేకమే, అభివృద్ధి జరగాలనుకునే వారు తప్పకుండా బీజేపీకి మద్దతిస్తారు. లోక్సభ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలుపొందుతుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఎన్ని కుట్రలు చేసినా వారు అధికారంలోకి రావడం గల కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ప్రధాని మారతారు. 10 साल का ट्रैक रिकॉर्ड है, भ्रष्टाचार पर कड़ा प्रहार है और दूसरी ओर इंडी गठबंधन है, गौर सांप्रदायिक, गौर जातिवादी, गौर परिवारवादी, ये कांग्रेस झाड़ू वाले, ये इंडी गठबंधन के लोग, ये देश की जनता को पता नहीं क्या समझते हैं? क्या देश की जनता समझदार है ऐसा उनको लगता नहीं है क्या? आए दिन जनता को मूर्ख बनाने के लिए भांति भांति के खेल खेल रहे हैं. अब आप देखिए, ये लोग दिल्ली में दोस्त होने का दिखावा करते हैं, भ्रष्टाचारियों को बचा रहे हैं और यहां पंजाब में एक दूसरे को गाली दे रहे हैं. जनता भी जान गई है इन दोनों दुकानों का शटर एक ही है. इसलिए इंडी गठबंधन को हराने के लिए అబుదాబి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా యుఏఈ గోల్డెన్ వీసా సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకున్నారు. ఈ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని రజనీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా అబుదాబి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన స్నేహితుడు లూలు గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీకి సైతం ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అన్ని రకాల వరి ధాన్యానికి 500 బోనస్ ప్రకటించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. సన్న వడ్లు, దొడ్లు వడ్లని కాకుండా అన్ని రకాల వడ్లకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలో రైతులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాళ్ళల్లో పట్టిండ్రు, చేతులల్లో పట్టిండ్రు, 100 రోజుల్లో ఇచ్చేది ఖాయమన్నారు, నమ్మిచ్చి మోసం చేసిండ్రు. నిజంగా అమలైనయా? 6 గ్యారెంటీలు అమలైనయా? 100 రోజులు పోయి 180 రోజులకు వచ్చింది. ఏమైనా ఆయన 100 రోజులు దాటినాయంటే మొన్ననే వచ్చినాం కదనే అని సన్నాయి నొక్కులు నొక్కుతుడు. మరి ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు తెలియదా? 100 రోజుల్లో 6 చేస్తాం అన్నలేదా? అయినే 6 అయినాయే. మొదటిది మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి వచ్చిందా? రెండవది రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందా? రైతులకు 7500 రూపాయల రైతు భరోసా వచ్చిందా? మూడవది 500 వడ్లకు బోనస్ వచ్చిందా? నాలుగవది నిరుద్యోగ భృతి 4000 అందిందా? ముసలోళ్ళకు అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా? పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా?
విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అందిందా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చిందా? అన్ని అబద్ధాలు. వెనుకటి కట్టేదో నమ్మి నాన్న వస్తే మొత్తం పుచ్చులైందట. ఇలా కాంగ్రెస్ కు నమ్మి ఓట్లేస్తే అంతా మోసమే. ఏమంటున్నారు ప్రజలు? వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే మంచిగా చేస్తారు అనుకుంటాం. ఏమన్నా 2 పనులు మంచిగా అయితే అనుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలైతే అని ఆశపడతాం. అది ఏందో ఏమో ఈ కాంగ్రెస్ ముంగడి పోతున్నది బండి అంతా రివర్స్ గేరే వెనకకే పోతున్నది. కాంగ్రెస్ వచ్చింది. ఇవాళ బోనకల్ల రోజు నల్ల నీళ్ళు వస్తున్నాయి. దినం తప్పించి దినమైంది. మదిరకు పోతే 2 రోజులకోసారి అయింది. ఖమ్మం పోతే 2 రోజులకోసారి వస్తుంది. గ్రామాల్లో వారం రోజులకు ఒకసారి నల్లా వస్తున్నది. కేసీఆర్ ఉండగా 5 ఏళ్లు రోజు నీళ్ళు వస్తాయి ఎట్లా? ఈ కాంగ్రెస్ వల్ల 5 నెలలనే మంచినీళ్లు మాయమైతే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నా. కరెంటు కేసీఆర్ ఉండగా బాయికాడ 24 గంటలు వచ్చింది. ఇలా 14-15 గంటలు కూడా వస్తలేదు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం నకరికల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నకరికల్కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను దగా చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2683 రూపాయల మద్దతు ధర ఇస్తామని ప్రకటన చేశారు. సన్నవడ్లకు మాత్రమే ఇస్తారని చెప్పి మోసం చేస్తున్నారని వివరించారు. దాదాపు 99% ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయలేవట్టు. అచ్చా 99% ఎవరైనా నేతన్నల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది మిత్రులు ఉన్నారు. ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, మీకు ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా అంటే, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఏంది, ఇవాళ పరిస్థితి ఏంది? ఇప్పుడే పెద్దలు కర్ణ ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నామన్నారు. ఇది వాస్తవమా కాదా మీకే తెలుసు. నాకు చెప్పినా చెప్పకపోయినా మీకు తెలుసు. ఎందుకంటే గుర్తు తెచ్చుకోండి, రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్, అక్టోబర్లో ఏమేమి మాటలు చెప్పిండు రైతులకు. మీరందరూ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ జరిగి దానివల్ల మీకు లాభం జరిగినా లేదా జరగకపోయినా కూడా మీరందరూ వెంటనే పొండి బ్యాంకుకు ఎంబడనే పొండి 2 లక్షల లోన్ తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు లోన్ మాఫీ చేస్తా. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద చేస్తా అన్నాడు. మరి అప్పటిదాకా లోన్ తీసుకోని వాళ్ళు కూడా అయ్యో నిజమేనేమో, ఇస్తాడేమో, చేస్తాడేమో అని చెప్పి పాపం కొత్తగా లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 2 లక్షల లోన్ తెచ్చుకున్నారు. మరి నేను అడుగుతా ఉన్నా, డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు. ఇవాళ మే 24, డిసెంబర్ 9, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, మే 9 నిండిపోయింది. 6వ నెలలో ఉన్నాం. జరిగిందా రుణమాఫీ? పెట్టిండా మొదటి సంతకం? ఇంకేం చెప్పిండు? కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధువు. మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ వస్తే మేము ఇదివరకు 70 ఏళ్ళ ఇయరే కానీ ఇప్పుడు బుద్ధి వచ్చింది. కేసీఆర్ 10,000 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. జూన్ 2న జరిపే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. ఈ క్రమంలో ఈసీ అనుమతితో సీఎస్ శాంతకుమారి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. బారాసా కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్యాంశంపై ఆ పార్టీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మృతుడికి అనేక వివాదాల్లో ప్రమేయం ఉందని తెలిపారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. దీనికి వాళ్ళు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ సత్యహరిచంద్రుడు ఫామ్ హౌస్ ఆణిముత్యం కేసీఆర్ ముద్దు పేరు. కొల్లాపూర్లో ఏదో రాజకీయ కుట్ర జరిగిందని, అంటే కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు ఆయన పిలవడం, యువరాజు రాజకుమారుడు కేటీఆర్ గారు రావడం, వారికి తోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. మొన్నటిదాకా కేసీఆర్ ను తిట్టకుండా తిట్టి నియంత అవినీతిపరుడని రకరకాల మాట్లాడి ఆత్మగౌరవం కోసం దింపడానికి, బీఆర్ పార్టీ దింపడానికి ముందుకొచ్చి చెప్పి మళ్లీ అదే కేసీఆర్ పంచన జరి ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టు వ్యక్తి. వీళ్ళందరూ లక్ష్మీపల్లి గ్రామాలకు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన.
ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన శ్రీధరెడ్డి కూడా దుర్మార్గుడు కాదు. మరి దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. అది బాధాకర సంఘటన, అందరూ కూడా ఖండించాలి. డెఫినెట్గా నేను కూడా ఖండిస్తాను. కేటీఆర్ మాట్లాడుతూ మీరే వినండి ఏం మాట్లాడిండో. ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము. ఒకవేళ ఏం జరిగిందో తెలుసుకుందాం, పూర్తి వివరాలు తెలియనియండి అని ఆయనే అంటున్నాడు. మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్త ఉందని ఆరోపణ చేస్తుందంటే ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి మాచర్లలో మారణ హోమానికి పాత్రధారి పిన్నెల్లి సూత్రధారి జగనే. మహమ్మద్ ఇక్బాల్ మీడియా సమావేశం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రశాంతంగా చేయగలిగాడు, ఎక్కడ కూడా ఒక చిన్న గులకరాయి కానీ లేదా రాళ్లదాడి కానీ, చిన్న గులకరాయి కూడా మనం చూసిన సందర్భం లేదు. ఆయన ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఆయన అభిమాని ఎవడో కోడికత్తంటే దానికి అనువుగా ఆయన మలుచుకున్న తీరు మనం చూశాం. కానీ ఎప్పుడు కూడా తగిన భద్రత అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించడం జరిగింది. దానికి భిన్నంగా నియంతృత్వ పోకడలు ఈ 5 ఏళ్లలో 19 నుంచి 24 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం చూస్తున్నాం. గెలుపే ప్రాధాన్యంగా, ఎలక్షన్లలో గెలుపే ప్రాధాన్యంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ రూలింగ్ పార్టీ అధికార పక్షం మనం చూస్తున్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద వాళ్ళు వేధిస్తున్న తీరు, దాడులు, కేసులు, అక్రమ కేసులు, నిర్బంధాలు, ఏ విధంగా ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలి అనే ఒక వింత పోకడ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఇది గురజాల తర్వాత ఈ పల్నాడు ఏరియా ఎలక్షన్ల గురించి మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అందరూ చూశారు. ఆయన ఏ విధంగా ఆ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం, దౌర్జన్యంగా ప్రవర్తించడం, బాక్సును పగలగొట్టడం, తర్వాత నంబూరి శేషగిరిరావు మీద తర్వాత గొడ్డలి దాడి, చాలా విచిత్రంగా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడం, అంటే వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది, ఏ విధంగా వ్యవస్థలను వాళ్ళు అప్రజాస్వామికంగా నియంత్రించారు అనేది మనకు తెలుస్తూ ఉంది. 324 ఏదో గుర్తు తెలియని వ్యక్తులను పెట్టడం, అప్పుడే 307 పెట్టి ఉంటే, నిన్న 307 సెక్షన్ ఉంటే ఆయన నిన్న కేసులో బెయిల్ కూడా వచ్చేది కాదు. నంబూరి శేషగిరిరావు గారు చెప్తున్నారు, సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఫోన్లో కూడా వచ్చే ధైర్యం చెప్పారు, మేమందరూ వాళ్ళు బయట బతుకుతున్నారు, మేము బయట ఊళ్ళు వదిలి మేము పొలాల్లో దాక్కుంటున్నామని ఇప్పటికీ చెప్తున్నారు వాళ్ళు. అంటే ఎంత అసలు భయకంపితులై ఉన్నారు ఆ ప్రాంతం వాళ్ళు అనేది మనం చూస్తున్నాం. మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి తీరు, ఆయన స్థానిక సంస్థల్లో 77 స్థానిక సంస్థలు పంచాయతీలు జరిగితే 74 ఏకగ్రీవం అందరినీ బెదిరించి, ఇక మరీ ధైర్యం కూడగట్టుకుని ఎవరో 2-3 వచ్చినట్టున్నారు. 74 ఏకగ్రీవం అయ్యాయి. తర్వాత 51 కేసులు అయ్యాయి. ఎస్సీ బీసీ మైనారిటీ కుటుంబాల. ఎన్నికల కూడా అమల్లో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీ చేయడం వివాదానికి దారితీసింది. 2 రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను కార్యనిర్వహణాధికారి బదిలీలు చేశారు. ఇప్పటికే పలుమార్లు నియమావళి దేవస్థాన అధికారులు ఉల్లంఘించారు. దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో ఆర్ఓ విచారణ చేపట్టారు. విద్యా దీవెన కింద తల్లుల ఖాతాలో జమ చేసిన ఫీజు రియంబర్స్మెంట్స్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు నోటీసు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి తదుపరి విడత మొత్తం కళాశాలకే జమ చేస్తామంది. ఫీజు కట్టకపోయినా కట్టినట్లు తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కేసుల టెన్షన్ కొనసాగుతుంది. పులివర్తి నాని దాడి కేసులో సంబంధం లేని అమాయకులను అరెస్ట్ చేస్తున్నారని టీడీపీ, వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ప్రోద్బలంతోనే తమపై కేసులు పెట్టారని, తమ వర్గీయులను కాపాడుకోవడానికి చెవిరెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. అమ్మ ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా రెంజల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమ్మ ఆదర్శ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఉపాధ్యాయులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదనపు గదుల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేస్తానని ఆయన అన్నారు.
అభివృద్ధి చేసేవారికి ప్రజల మద్దతు. సిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. వడ్లకు బోనస్ ఇవ్వాలి, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం. హరీష్ రావు. రైతులకు కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది. కేటీఆర్. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ప్రకటన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.